నమోऽस्तु భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాదీన్ న సమాచరన్ కోటి జన్మసు చండాలయో నౌ సంజాయతే నృప క్రమాద్యో నౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః యథా గ్రావాంతరం గచ్చన్నతి సత్రమాసతే తథా దేహాంతరం ప్రాపన్ మనుజో వర్తతే భువి. ఒకప్పటి కాలంలో చక్కగా మార్గాల్లో ప్రయాణం చేసేటటువంటి పాంతులు అంటే బాటసారులు అలా సరైనటువంటి మార్గాలు లేనటువంటి రోజుల్లో ప్రయాణిస్తూ ఇటు అటు చెట్ట నుండి కనిపించేటటువంటి ఫలాలని స్వయంగా కోసుకుని తింటూ అదే పళ్ళైనట్లయితే పళ్ళలోని రసాన్ని హాయిగా అలా స్వీకరిస్తూ పరమ ఆనందకరమైన ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని అలా కొనసాగించుకుంటూ ఎక్కడ ఎండు చితుకులు కనిపిస్తే వాటిని ఒక చోట ఏర్పాటు చేసుకుని పొయ్యిగా చేసుకుని వెళ్లే 10 మంది కలిసి ఒక చోట అక్కడే బియ్యాన్ని అక్కడే అన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా భోజనాన్ని చేసి కాసేపు నిద్రించి వెళుతూ ఉండేవారు. అలా వెళ్ళేటటువంటి ప్రయాణాలనే వెళ్ళేటటువంటి విధానాలనే కాశీకి వెళ్ళేటటువంటి ఆ యాత్రా ప్రయాణాలని కాశీ మజిలీలు అంటూ ఉండేవారు. అలాంటి దానికి ఆద్య స్థానం ప్రారంభ స్థానం కార్తీక పురాణం. కారణం ఆ రోజుల్లో సాక్షాత్తు ఏ అతినాథుడైనటువంటి మహానుభావుడు శివునికి సంబంధించిన సర్వక్షేత్రాలకి అతినాయకమైన కాశీక్షేత్రం ఉందో ఆ కాశీక్షేత్రానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కార్తీక మాసం ఆ నెల రోజుల పాటు ఇలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క చెట్టు కింద కూర్చుని కార్తీక పురాణాన్ని వింటూ సరిగ్గా 30 రోజులు అయ్యేసరికి కాశీక్షేత్రానికి వెళుతూ ఉండేవారట. అలాంటి వాటిలో 29వ రోజున ఒక చోట జరిగిన వృత్తాంతాన్ని ఒక పురాణం చెప్పిన దాంట్లోంచి వ్యాసుడు స్కాందంలో రాశాడు ఈ ప్రకారంగా. ఆ పండితుడు ఆ రోజున మామూలుగానే అందరూ కూర్చున్నటువంటి ప్రదేశంలోనే కూర్చుని చక్కగా ఒక చెట్టు కింద ఒక రాతిని వేసుకుని దాన్నే వేదికగా చేసుకుని చెప్పడం ప్రారంభించాడు. ఆయన కార్తీక పురాణం చెప్పి అనుమానాలు అడగండిని ఆపగానే ఒక పండితుడు చెప్తున్నాడనే యథార్థాన్ని గమనించిన సామాన్యుడు అడిగాడయ్యా, నేను 29 రోజుల పాటు జరిగిన ఈ కార్తీక మాసంలో ఏ రోజున సుఖమైన శుభమైన స్నానాన్ని చేయలేదు. దాని కారణం చెయ్యకూడదని కాదు, మా ఇంట ఒక దుర్వార్త విన్నాను కాబట్టి అశుచి కారణంగా చెయ్యలేదు. రెండవది, ఏ విధమైన దీపం ఎవరికీ దానం చెయ్యలేదు. దాని కారణం చేయకూడదని కాదు, నాకు ఈ విధంగా చెయ్యాలి అని తెలియక. మూడవది, ఎవరికీ ఏ విధమైన వస్త్రాన్ని నేను ఇయ్యాలనే ఊహలో లేను. కారణం నేనంతటి స్థితిపరుణ్ణి కాదు కాబట్టి. 4, ఏ కార్తీక మాసంలో మీరు ఏ శంకరుణ్ణి ఆరాధించాలని చెప్పారో అలాంటి ఆరాధనని అసలు చేయలేదు. దానికి కారణం చేయకూడదని కాదు, నేనుండేటటువంటిది ఒక పెద్ద పొలంలో పనిచేసేటటువంటి వ్యవసాయ విధానం జీవికగా కలిగిన వాడిని కాబట్టి ఇక్కడి నుంచి నేను ఊళ్ళోకి రావడం అనేది అసాధ్యమైన పని కాబట్టి తెల్లవారుజామున స్వయంగా నీటిని ఆ పొలాలన్నిటికీ పెట్టవలసిన అవసరం ఉన్నటువంటి వాడిని కాబట్టి సమీపంలో శివాలయానికి ఇక్కడికి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి అది కట్టివేస్తా
చేస్తారు కాబట్టి ఏనాడు శివలింగ దర్శనాన్ని కూడా ఇన్ని రోజుల పాటు నేను చేయలే. ఆమెప్పుడు ఉపన్యాసం పూర్తిగా చెప్పి సెలవిచ్చిన కారణంతో రేపటికి అమావాస్య అయిపోతుంది అంటున్నారు, కార్తీకం ముగుస్తుందంటున్నారు. ఏ విధమైనటువంటి ఈ శివ పూజని కాని, దీపదానాన్ని కాని, వస్త్రదానాన్ని కాని, శివలింగ దర్శనాన్ని కాని చేయనటువంటి నాబోటి పాషండుడికి ఏ విధమైన మార్గమైనా తరించడానికి ఉందా అని సుస్పష్టంగా వినయ విధేయతలతో అడిగాడు ఆ భక్తుడు. పండితుడు వెంటనే అన్నాడు, నాయనా, లోకంలో ఏ విధమైనటువంటి అపచారాన్ని కావాలని చేసినా, లోకంలో ఏ విధమైనటువంటి అపచారం చేయకుండా ఉండాలని ఆలోచనతో ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు పొరపాటున అపచారం జరిగిన దానికి నిష్కృతిని మహర్షులు రాయనే వ్రాశారు. ఆ వ్రాసినటువంటి దాని ప్రకారమే నీకు మనవి చేస్తానని చెప్తూ స్వయంగా తెలియచేశాడు. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాదీన్ న సమాచరన్ కోటి జన్మసు చండాలయో నౌ సంజాయతే నృప. నిజానికి కార్తీక మాసంలో ప్రతిదినం ఉదయకాలానికి ముందే, అంటే సూర్యోదయానికి ముందే స్నానాన్ని చేసి జపధ్యానాదుల్ని ముగించాలి అనేది నియమం. ముందు నియమాలని మనవి చేస్తాను, తరువాత ప్రత్యవాయం అలా చేయనందువల్ల వచ్చే ఇబ్బంది నివారణ ఉపాయాన్ని తెలియచేస్తాను. ఆ తరువాత ఖచ్చితంగా దీపాలని పరమేశ్వరుడి దగ్గర వెలిగించాలి, ఇది రెండవ నియమం. 3, కార్తీక మాసపు పూర్ణిమ రోజున చక్కనైన ఒత్తులని రోజుకు ఒక్కొక్క దీపం చొప్పున పెడితే ఏ 366 దీపాలు అవుతాయో, ఆ దీపాలను ఏ ప్రయాణంలోనో, ఏ మార్గశిరాంతిలోనో, ఏ అనారోగ్య కారణంగానో, మరి ఏ కారణంగానో పెట్టకపోయినట్లయితే ఆ దీపాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి 366 దీపాలని స్వయంగా వెలిగించవలసిన బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి ఒత్తుల కట్టని తీసుకుని ఆ కార్తీక పూర్ణిమ నాడు కాని వెలిగించినట్లయితే ఈ దోషం తొలగుతుంది. ఇక కార్తీక పూర్ణిమ నాడు కూడా చేయవలసినటువంటిది మరొక విశేషం ఉంది, వస్త్రదానం. యోగ్యుడైనటువంటి వానికి, పండితుడైనటువంటి వానికి చక్కనైనటువంటి వస్త్రాన్ని, ఒక ధోవతి ఉత్తరీయాన్ని అని నీ తండ్రినో, నీ తాతనో, లేక నీ సంబంధించినటువంటి వారు ఏ పితృదేవతలు ఉన్నారో ఆ తరింప చేసే వాళ్ళని తలుచుకుని ఇచ్చినట్లయితే అది ఒక యథార్థం. అది కూడా నీకు సాగలేదు, మంచిదే. శివలింగ దర్శనాన్ని చేసినా చాలు, ఇంతటి ఘోరం నేను చేశాను, కార్తీక మాసం 1 రోజుల మటు రాలేకపోయాను అని, అది కూడా సాగలేదు అంటున్నావు, చాలా సంతోషం. మహర్షులంతా తెలియచేసేది ఒకటే, ఇన్ని రోజుల పాటు నీకు యథార్థంగా ఏ విధమైన అవకాశం లేక కుదరలేదు కాబట్టి కార్తీక అమాయాం, కార్తీక అమాయాం, కార్తీక మాసానికి సంబంధించిన అమా అంటే అమావాస్య రోజున స్వయంగా నువ్వు ఈ పొలానికి సంబంధించిన పనో, ఇంటికి సంబంధించిన పనో, ఒంటికి సంబంధించిన పనో, మరేదో జీవితానికి సంబంధించిన పనో కనీసం ఈ ఒక్క రోజైనా త్యాగాన్ని విడిచి కార్తీక మాసంలో 1 రోజుల పాటు ఏ వ్యక్తి అయినటువంటి వాడు తెల్లవారుజామున లేచి చక్కగా స్నానాన్ని చేసి అమోఘమైన దీపాలను పెట్టి శంకరునికి అభిషేకాలన్నిటినీ చేసి ఏ పుణ్యాన్ని గడించాడో, ఏ వస్త్రదానాన్ని చేసిన లాభాన్ని పొందాడో, ఈ అంతటి ఫలాన్ని ఆ అమావాస్య నాడైనా సరే నువ్వు ఈ విధమైన తప్పు చేశాననే అభిప్రాయంతో పరమేశ్వరుని శివలింగం ముందు నిలబడి కానీ చేసినట్లయితే నిశ్చయంగా నీకు ఆ ఫలితం లభిస్తుంది. నీకు హేతు ఉంది ప్రత్యేకంగా. నువ్వు ఏ విధమైన పద్ధతిలో ఉన్నావో అలాంటి పరిస్థితిలోనే ఆసీత్ తుంగధ్వజో నామ రాజా, తుంగధ్వజుడనే పేరు కలిగిన రాజున్నాడు. ఆయన దగ్గర మహాపండితులు ఎందరో ఉన్నారు. వాళ్లలో ఈ ఆగమ శాస్త్ర నిపుణులు ఉన్నారు. వాళ్ళు నిత్యం చెప్తూ ఉండేవారు, స్వామి కార్తీకం ఈ రోజున, స్వామి ఈ రోజు కార్తీక పంచమి, స్వామి ఈ రోజు కార్తీక శుద్ధ షష్ఠి,
ఈ రోజు పూర్ణిమ, ఈ రోజు కార్తీక బహుళ చతుర్దశి, ఒక్క రోజులో ముగిసిపోతుంది అని యథాక్రమంగా ఏనాటి విశేషాన్ని ఆ రోజు చెప్పి ఈ రోజైనా ఈ రోజైనా ఈ రోజైనా అంటూ ఆయన్ని ప్రేరేపిస్తూ ఉండేవారు. కనీసం కార్తీకంలో ఒక్కరోజైనా యథా అనుష్ఠానాన్ని చేయాలో అలా చేయిద్దామని. కానీ రాజుకి వ్యతిరేకత అయితే లేదు, కానీ రాజుకి తగినంత తీరుబడి లేక ఇతర దేశాల రాజులు ముట్టడిస్తారనే భయంతో మంత్రులతో సమాలోచనలు జరుపుతూ రాజ్య ప్రజల క్షేమం గురించి ఒక్క రోజున కూడా అలా చేయలేకపోతే ఆ అమావాస్య రేపటి రోజున అన్న రోజున కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాజు పండితులందరినీ పిలిచి అడిగినప్పుడు ఇదే సమాధానాన్ని చెప్పాడు. కార్తీక అమాయాం, కార్తీక అమావాస్య రోజున నీకున్నటువంటి రాజ్యానికి సంబంధించిన అన్ని పనుల్ని మానే. ఆ రోజున తెల్లవారుజామునే లేచి స్వచ్ఛమైనటువంటి స్నానాన్ని నువ్వు చేయి. తెల్లవారుజామున స్నానం చేస్తే ఏ నీటికి సంబంధించిన అధిష్టాత వరుణుడున్నాడో ఆ వరుణుడు ఆశీర్వదిస్తాడు. ఏమని? ఇన్ని రోజులుగా నేను చేయవలసిన కార్తీక స్నానాన్ని చేయకపోవడానికి ప్రజా రాజ్య బాధ్యతని స్వీకరించడమే స్వామి అని వరుణునికి క్షమార్పణని తెలియచేస్తూ నువ్వు స్నానాన్ని చేయి. వరుణుడు తన తపశ్శక్తిని నీకు అందిస్తాడు. 2, ఏ ఉదయించి అప్పటి వరకు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా కనిపిస్తూ ఉంటాయో ఆకాశంలో, ఆ కనిపించే నక్షత్రానికి నువ్వు నమస్కారాన్ని చేస్తూ నేను ఈ విధంగా ఈ 29 రోజుల పాటు ఈ రాజ్య బాధ్యత కారణంగా చేయలేకపోయానని అక్కడ కూడా క్షమా ప్రార్థనని చేయి. నక్షత్రికి శాంతి. ఆ ఏ నక్షత్రం ఆకాశంలో నిన్ను చూస్తూ దర్శనాన్ని ఇస్తోందో ఆ నక్షత్రం నుంచి వచ్చేటటువంటి శక్తి కూడా నీలో ప్రవేశించి నీ దోషానికి ప్రాయశ్చిత్తాన్ని ఇయ్యవలసిందిగా తగినటువంటి విధంగా అంగీకారం చేస్తూ ఆ యథార్థాన్ని నక్షత్రాలకి అధిపతి అయిన ఆ చంద్రుడికి అందచేస్తుంది. ఏ అమావాస్య రోజున నువ్వు స్నానం చేయబోతున్నావో ఆ రోజున పుష్పవంతౌ ఉదేతాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన రోజుల్లో రాత్రిపూట చంద్రుడుంటాడు, పగటిపూట సూర్యుడుంటాడు. కానీ ఏ అమావాస్య రోజున నువ్వు స్నానాన్ని చేయబోతున్నావో ఆ రోజున పుష్పవంతౌ ఉదేతాం. పుష్పవంతులు అంటే సూర్యుడికి చంద్రుడికి కలిపి పెట్టినటువంటి పేరు. ఆ అదితి అంటే దేవతల తల్లి చక్కగా ఎర్రనైనటువంటి ప్రకాశంతో స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేటటువంటి సూర్యుణ్ణి, తెల్లనైనటువంటి ప్రకాశంతో చల్లగా మెత్తగా ఉండేటటువంటి చంద్రుణ్ణి పిలిచి మీరిద్దరూ పుష్పవంతులు రా అని పేరు పెట్టింది ఆ రోజున. ఆ ముచ్చటగా పెట్టబడ్డటువంటి ఏ పుష్పవంతులనే పేరుందో ఆ పుష్పవంతులిద్దరూ ఆకాశంలో సరిగా ఉదయించబోతుంటారు. నువ్వు స్నానం చేయబోవడానికి అదిగో ఆ ఉన్నటువంటి వేళ కొద్ది కాలం అయిన తర్వాత వారిద్దరూ ఏకకాలంలో ఉదయిస్తారు. అందుకే అమావాస్య నాడు గాని ఆకాశాన్ని చూస్తే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ సమమైన స్థితిలో కనిపిస్తారు. ఆ ఇద్దరూ ఏకకాలంలో రోజంతా కనిపిస్తారు కాబట్టి అస్సలు లోకానికి వెలుగనేది ఏమాత్రమూ రాత్రి వేళ కనిపించదు. ఆ సూర్యుడు అమోఘంగా ప్రచండంగా వెలుగుతూ ఉంటే పక్కనుండేటటువంటి చంద్రుడు నిస్సారంగా కాంతిహీనంగా ఉంటాడు. ఇది లౌకికమైన ఆలోచన. కానీ ఏ చంద్రుడు అదిగో ఆకాశంలో ఉంటాడో సూర్యునికి కొద్ది దూరంలో ఆ సూర్యుడి నుంచి వచ్చిన అమోఘమైన శక్తిని చంద్రుడు నింపుకుని మెల్లగా కళలని పెంచుకోగలుగుతాడనేది యథార్థమైనటువంటి ఆ ఆధ్యాత్మికమైన విశేషం. ఏ సూర్య మండలంలో సర్వదేవతలు నివసించి ఉంటారో ఆ దేవతలందరూ అమోఘమైనటువంటి తపశ్శక్తిని చంద్రుడు స్వీకరించగలిగిన రోజు ఒకే ఒక్క రోజు, అదే అమావాస్య రోజు. అంచేత అమావాస్య నాడు సూర్య చంద్రులు ఇద్దరూ ఉదయించేటటువంటి కాలంలో గాని స్నానాన్ని ఉదయించబోతున్న వేళలో స్నానాన్ని చేస్తే ఏ సూర్యుడు రావడానికి ముందు ఉషఃకాంతులు వస్తూ ఉంటాయో,
ఏ చంద్రుడు రావడానికి ముందు ఆ చంద్రుడికి సంబంధించిన కాంతులు జ్యోతిష్మతులు ప్రవహిస్తూ ఉంటాయో, ఈ ఉషకాంతులు ఆ జ్యోతిష్మతి అనేటువంటి పేరు కలిగిన కాంతులు ఇరువురు కూడా నీకు తమ తపశ్శక్తిని అందచేస్తారు. ఈ మొట్టమొదటిగా స్నానాన్ని చేయబోయేటప్పుడు ఆశీస్సులిచ్చే వరుణుడు, అలాగే సూర్యుడు, అలాగే చంద్రుడు, ఈ ముగ్గురితో పాటు నక్షత్రం, ఈ నక్షత్రానితో పాటు ఏ అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఈ భూలోకానికి వచ్చి బ్రహ్మాండమైన తపస్సులని చేసి ఆ తపశ్శక్తి అంతా ఇక్కడే ఆర్జించబడింది కాబట్టి ఈ తపశ్శక్తిని భూలోక వాసులకే అందించాలనే పరమ ఉత్తమ ఆలోచనతో ఆ సంపూర్ణమైనటువంటి ఈ తపశ్శక్తిని అంతటినీ నదీ నదాలలో ఉంచేశారు. కాబట్టి ఎవరు ఈ నదులలో నదాలలో స్నానం చేస్తారో వాళ్ళందరికీ ఆ తపశ్శక్తి సంపూర్ణంగా చేరుతుంది. కాబట్టి రాజా, నువ్వు రేపటి రోజున అమావాస్య కాలంలో సూర్య చంద్ర ఉదయానికి పూర్వమే స్నానాన్ని కాని ముగించినట్లయితే ఆ అంగిరసాది మహర్షుల తపశ్శక్తి కూడా నీకు స్వచ్ఛంగా స్పష్టంగా లభించి తీరుతుంది. ఇంతేకాదు, ఏ స్నాన అనంతరం నువ్వు శివుణ్ణి దర్శించాలని అనుకుంటున్నావో ఆ శివుణ్ణే ధ్యానిస్తూ స్వయంగా నీటిలో ములకని వేయబోతున్నావో, ఆ శంకరుని యొక్క శివలింగాన్ని తల మీద ఉంచుకుని నువ్వు స్నానం చేస్తున్నట్లుగా భావించినట్లయితే ఆ శంకరుడు ఆశుతోషుడు, అంటే వెంటనే సంతోషించే లక్షణం కలిగిన వాడు. కాబట్టి తన దగ్గరికి ఒక భక్తుడు రాబోతున్నాడనే ఆనందంతో ఆయన ముందుగానే ఆశీర్వదించే లక్షణం కలిగిన వాట. అంచేతనే ఆయన పునఃపుణ్యప్రదాయక అంటుంది శివ సహస్రనామం. పునఃపుణ్యప్రదాయక. నేను నీ దగ్గర వద్దాం అనుకుంటున్నానయ్యా శివ అంటే, వచ్చేస్తున్నావు కాబట్టి ఇదిగో పుణ్యాన్ని ఇస్తున్నానని వెంటనే ఆశీర్వచనాన్ని పంపించేస్తాట. అందుకనే ఆయన పేరు ఉబ్బులింగడు అని. నీ దగ్గరకు వచ్చి నమస్కరిద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడే ఆనందపడేటటువంటి లక్షణం కలిగిన శంకరుడు ఎంతటి గొప్పవాడు. కాబట్టి ఈ విధంగా చేయి. నీకే విధమైనటువంటి ఈ కార్తీక మాస స్నాన దీప దాన లోపం చేసినటువంటి ఈ ప్రత్యవాయము లేకుండా, ఈ అభ్యంతరం లేకుండా, ఈ కష్టం లేకుండా సర్వం పుణ్యం భవిష్యతి, అద్భుతమైన పుణ్యం లభించి తీరుతుంది అలా చేస్తే. యథా గ్రామాంతరం గచ్చన్ అతిథి సత్వమాసతే తథా దేహాంతరం ప్రాపన్ మనుజో వర్తతే భువి. ఒక్కటే ఆలోచించుకోగలగాలి. లోకంలో ఎవరైనా ఒక పాంతుడు అంటే ఓ బాటసారి అలా త్రోవలో ప్రయాణిస్తూ ఒక రాత్రికాలం, సంధ్యాకాలం అయి రాత్రికాలం సమీపిస్తోంది అన్నప్పుడు వెంటనే దగ్గర ఎక్కడ సత్రం ఉందో గమనించుకుని అక్కడికి వెళ్ళి అశుభ్రంగా ఉన్నటువంటి ఆ సత్రపు గదిని తాత్కాలికంగా శుభ్రం చేసుకుని చక్కగా నిద్రించేందుకు తగిన వసతిని ఏర్పాటు చేసుకుని రాత్రిపూట ఆ ఆకలి కలగకుండా ఉండేందుకు ఏ ఆహారం కావాలో ఆ దానిని కూడా ముందుగానే సిద్ధం చేసుకుని రాత్రంతా శుభ్రంగా ఉండేందుకుగా చిన్ననైనటువంటి దీపాన్ని ఒకదాన్ని పెట్టుకుని ఆ దీపకాంతి సన్నదిగా చేసుకుని ఎలా నిద్రించి సుఖంగా వారుజామున మేల్కొంటున్నాడో అలా ఈ కార్తీక మాసం మొత్తం అంతా పరిశుభ్రంగా పరిపుణ్య సమేతంగా ఉండాలి అని అంటే కనీసం ఒక్కరోజునైనా సరే ఆ పాంతుడైనటువంటి వాడు ఆ ఒక్క రోజుకి ఆ సత్రంలో ఉంటున్నవాడు ఎలా శుభ్రంగా సుఖంగా సానందంగా నిద్రించడానికి తగినటువంటి ఏర్పాటుని చేసుకుని తెల్లవారుజామున లేచి వస్తున్నాడో అలా ఈ నెలలో ఒక్కరోజైనా ఆ పద్ధతిగా కానీ చేయగలిగితే నిశ్చయంగా కార్తీక మాస సర్వ పుణ్య విశేషం అతనికి లభిస్తుంది. అయితే ఇక్కడో మాట, మిగిలిన 29 రోజులు ఏ విధమైనటువంటి సంప్రదాయాన్ని పాటించకుండా ఒక్క కార్తీక మాసం ఆ ఒక్క రోజునే అమావాస్య నాడు మాత్రమే చేసినట్లయితే అది తెలిసి చేసినటువంటి తప్పు. కాబట్టి అప్పుడు ఏ ఫలం
ఫలము లభించనే లభించదు అనే యథార్థాన్ని కూడా ప్రతి వ్యక్తి గమనించగలగాలి. లోకంలో దానం దాతృవశం, దానం అనేటటువంటిది దాత యొక్క చేతిలో ఉంటుంది. కాబట్టి తగినంత సంపాదన లేకపోయినా, సంపాదన ఉన్నప్పటికీ కూడా దానికి తగినంతటి ఖర్చు సిద్ధంగా ఉండి ఆ క్షణంలో ఖర్చు పెట్టగలిగిన అవకాశం లభించకపోయినా, లేదు దానాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు యోగ్యుడైన సత్ పాత్ర దానానికి అనుగుణమైనటువంటి వ్యక్తి మనకి లభించకపోయినా, ఈ విధమైనటువంటి వస్త్ర దానాన్ని చేయకపోయినట్లయితే దోషం లేదు, పుణ్యమే అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి వస్త్రాన్ని దానం చేయగలిగిన శక్తి నీకు లేకున్నా, దానం చేయదలిచిన యోగ్యుడైన వ్యక్తి లభించకున్నా, వ్యక్తి లభించినప్పటికీ కూడా నీకు తగినంత స్తోమత లేకపోయినా అంచేత నువ్వు దానాన్ని చెయ్యకు అని ప్రపంచం అంతా గుర్తుంచుకోదగిన మహాద్భుత విశేషాన్ని దాన్ని చెప్పింది. యోరుని దాతే యోరుని దత్తే, రెండు మాటలండి. యోరుని దత్తే, ఎవడైతే ఈ విధమైన దీపదానాన్నో వస్త్రదానాన్నో మరోదాన్నో చెయ్యకపోతే ఎక్కడ పాపం లభిస్తుందో అనే భయంతో అనేటటువంటి ఆలోచనతో అప్పు చేసి స్వయంగా కొని దానాన్ని చేస్తాడో అతడు ఖచ్చితంగా పాపిష్ఠుడవుతాడు అని. ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. ఇది చేయవలసిందే లేకపోతే నరకానికి పోతావు, ఇది చేయవలసిందే లేకపోతే బ్రహ్మరాక్షసులు అవుతావు అని మహర్షులు చెప్పలా. రుణాన్ని కాని నువ్వు గాని చేసినట్లయితే ఖచ్చితంగా పాపిష్ఠుడు అవుతావని సంసారాన్ని చక్కదిద్దుతూ ఉండే ఏర్పాటుని వాళ్ళు చేశారంటే ఎన్ని జన్మలు మనం వాళ్ళకి రుణపడి ఉండాలో ఒక్కసారి ఆలోచించుకు చూసుకోగలగాలి అని చెప్పగానే చాలా తేలికపడినటువంటి మనసు కలిగినటువంటి వాడే తుంగధ్వజుని యొక్క వృత్తాంతాన్ని గ్రహించిన అతను, స్వామి నేను ఖచ్చితంగా ఈ విధంగా దీపాన్ని స్నానం చేసిన తరువాత పెడతాను, నాకున్నటువంటి శక్తిలో ఒక వస్త్రాన్ని సమర్పిస్తాను, నేను నిశ్చయంగా శివలింగ దర్శనాన్ని చేస్తాను, దీపాన్ని దానం చేస్తాను, అవకాశం ఉన్నన్ని ఒత్తుల్ని కార్తీక అమావాస్య నాడు ఖచ్చితంగా పరమేశ్వరుని ముందు ఉంచుతాను. అయ్యా, ఈ అమోఘమైన ఉపాయాన్ని చెప్పి పుణ్యం కట్టుకున్నటువంటి తమకి ఆ చేసినటువంటి దానంలో, ఆ చేసినటువంటి తపశక్తిలో కొంత యథార్థంగా తమకి కూడా చెందవల్లని పరమేశ్వరుని ముందు ప్రతిజ్ఞ చేసి తెలియచేస్తాను అన్నాడు ఆ పాంతుడు. కాబట్టి మనం గమనించవలసింది ఏమంటే, కార్తీక పురాణమే కాదు, ఏ పురాణాన్ని విన్నా ఆ పురాణంలో ఏ విధమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటటువంటి వ్యక్తులు ఎందరున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యవాయాలు, ఇబ్బందులు ఎలా తొలగాలో దాన్ని ఖచ్చితంగా ప్రతి మహర్షి తెలియచేశాడు. అదే పద్ధతిని కార్తీక మాసంలో తన ఉపాఖ్యానాన్ని వివరిస్తున్నటువంటి వ్యాస మహర్షి కూడా 29వ నాటి ప్రసంగంలో స్పష్టంగా తెలియచేస్తాడు. అందుకని కుదరలేదు కదా ఏం చేస్తాం అని ఏ వ్యక్తి అనుకోకూడదు. కుదరలేదు కాబట్టి కుదిరే విధానాన్ని ఏ మహర్షి ఎలా చెప్పాడనేది కానీ చిట్ట చివరి పుటలకు కానీ వెళ్లి పరిశీలించినట్లయితే నిశ్చయంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన ఏర్పాటు ఉంటుందని గ్రహించాలి. త్రికాగ్నికాలాగ్ని రుద్రాయ, ఓ రెండు మాటలు. త్రికాగ్నికాలాయ, మూటికి సంబంధించిన సమూహం ఏదో అది త్రికం. త్రికము అంటే మూడిటికి సంబంధించింది. ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి కుడి ముక్కు రంధ్రం పేరు పింగళ, ఎడమ ముక్కు రంధ్రం పేరు ఈడ. ఈ రెండు ఏటవాలుగా వెళుతుంటే రెండు కనుబొమ్మల మధ్య ఒక చోట ఖచ్చితంగా కలుసుకుంటాయి. ఆ కలుసుకున్న చోటు నుంచి క్రిందికి అలా కాని సరళ రేఖ ఆకారంగా కాని వెళ్ళి చూసినట్లయితే సుషుమ్న అనే పేరు కలిగినటువంటి నాడి వెన్నెముక గుండా ప్రవహిస్తూ కనిపిస్తుంది. కాబట్టి పింగళ, ఇడ, సుషుమ్న అనే మూడు నాడుల కలయిక జరిగే ఏ రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం ఉందో దాన్ని త్రికము అన్నారు. ఆ త్రికమునందు పుట్టేటటువంటి అగ్ని ఏదో అది త్రికాగ్ని, అమోఘమైన అగ్ని.
ఈ పింగళానాడి ఇడానాడి మధ్యలో ఉండే సుషుమ్నా నాడి యొక్క సంగమ స్థానం. అక్కడ పుట్టే అగ్ని కాబట్టే నుదుట రెండు కనుబొమ్మల మధ్య నుదుట పుడుతుంది ఎక్కడైనా సరే అగ్ని అనేది. అగ్ని కోపాన్ని కలిగిస్తుంది కాబట్టి కోపం రాగానే కనుబొమ్మలు ముడుచుకునేటటువంటి ప్రదేశం అదే. అక్కడుండేటటువంటి అగ్ని ఏదుందో ఆ త్రికాగ్ని, ఆ త్రికాగ్నికి కాలుని వంటి వాడు శంకరుడు మహానుభావుడు. అంటే త్రికాగ్నిని అమోఘంగా తన అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాడు అని అర్థం. త్రికాగ్ని కాలుడు అంటే అది అర్థం. ఈ అగ్నికి యముని వంటి వాడని, అంటే నిశ్చయంగా దాన్ని ఆపుదల చేయ శక్తి కలిగినటువంటి వాడు అని. కాబట్టి కోపం బాగా ఉండేటటువంటి ఏ రుద్రుణ్ణి మనం ఈ విధమైనటువంటి ఈ నమస్తే అస్తు అనే దీని ద్వారా ప్రార్థించినట్లయితే శరీరంలో ఉండేటువంటి ఈ కోపానికి సంబంధించిన అగ్నిని నివారించగలడు. రెండవది కాలాగ్నిరుద్రాయ. కాలము అంటే ప్రళయకాలం అని అర్థం. 17,28,000 సంవత్సరాలు అవగానే ఒకసారి ప్రళయం వస్తుంది. ఆ కృతయుగం చివరిలో వచ్చిన ప్రళయంగా దాన్ని అంటారు. 12,96,000 కాగానే మళ్ళీ ప్రళయం వస్తుంది. దాన్ని త్రేతాయుగ ముగింపులో యుగ అంతకాలంలో వచ్చిన ప్రళయము అంటారు. 8,64,000 సంవత్సరాలు కాగానే మళ్ళీ ప్రళయం వస్తుంది. ఆ ప్రళయాన్ని ద్వాపర యుగాంత ప్రళయము అంటారు. 4,32,000 సంవత్సరాల కాలంలో మనం ఇంకా ప్రథమ పాదంలో, అంటే 1,08,000 సంవత్సరాల్లో 5,037 సంవత్సరాలు మాత్రమే గడిచి ఎంత అందంగా ఆనందంగా సందంగా మనం ఉన్నామో గమనించండి. మనం ఇంకా ఇంతకాలం జీవించాలి, ఇలా 4,32,000 సంవత్సరాలు. ఆ తరువాత వచ్చేటటువంటి దాన్ని ప్రళయాన్ని కలియుగాంత ప్రళయము అంటారు. ఈ 4 ప్రళయ కాలాల్లో కూడా ద్వాదశ ఆదిత్యులు ఏకకాలంలో ఉదయించి తీవ్రమైనటువంటి ఎండని అలా కురిపిస్తారు. ఆ ఎండవేడిమితో పాటు 3 అగ్నులున్నాయి, త్రేతాగ్నులు అంటారు. గార్హపత్య, దాక్షిణాగ్ని, అలాగే ఆహవనీయం. గార్హపత్యం, దాక్షిణాగ్ని, ఆహవనీయం అని ఈ 3 అగ్నులు విపరీతంగా మంటపెట్టబడతాయి. ఇంతటి బ్రహ్మాండమైన ప్రళయ కాలపు చివర ఉండేటటువంటి అగ్ని కారణంగా సముద్రాలన్నీ కూడా ఎండిపోయే విధంగా కొత్తలాడిపోతాయి. నదులన్నీ సముద్రాలకి చేరిపోతాయి. నదులు అసలు ఉండవు. అంతటి భయంకరమైన అగ్ని ఏదైతే ఉందో దాన్ని కాలాగ్ని అంటారు. కాలము అంటే ప్రళయం అని అర్థం. కాలాగ్ని ప్రళయకాలాగ్ని అర్థం. అటువంటి ప్రళయకాలపు అగ్ని తాండవిస్తున్నటువంటి వేళ శంకరుడు రుద్ర రూపంతో వస్తాడు లయాన్ని చేయడానికి. అటువంటి భయంకరమైన అగ్ని, భయంకరమైన అమోఘమైనటువంటి ప్రళయ అగ్ని, సూర్యాగ్ని, ఇటు లౌకికాగ్ని రెండూ ఉన్నప్పుడు ఈ అగ్ని మధ్యలో శంకరుడు రుద్రుడై తాండవిస్తున్నటువంటి వేళ ఆయన యొక్క రూపం కాలాగ్ని రుద్ర రూపం. అటువంటి కాలాగ్ని రుద్రాయ అని మంత్రం. అంతటి శక్తివంతుడైన శంకరుణ్ణి అద్భుతమైన సూర్యాగ్ని లౌకికాగ్ని మధ్య తాండవిస్తున్నటువంటి వాడిని చూస్తే ప్రళయకాలం మధ్యలో అతి భీకరంగా కనిపిస్తాడు. ఆయన్ని గాని చూస్తే శరీరంలో ఉండేటటువంటి ఈ కోపానికి సంబంధించిన వ్యాధులన్నీ తొలగుతాయి. అది అక్కడి విశేషం. ఇక దక్షిణామూర్తి విషయంలోనికి వస్తే అద్భుతమైన శ్లోకం మనకి ప్రారంభంలోనే కనిపిస్తుంది. దాని మీదది 2వ శ్లోకం ఇంకా విశేషాన్ని తెలియచేస్తుంది. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. లోకంలో ఏదైనా సరే ఒక వ్యక్తి చెప్తూ ఉంటే మరొక వ్యక్తి వింటూ ఉండడాన్ని మనం చూస్తాం. కానీ ఈ దక్షిణామూర్తి విషయంలో ఒక మహాద్భుత విశేషం ఏమిటంటే ఆయన ఏమీ చెప్పడు, వీళ్ళేమీ అక్కడ వినరు అంటే వినకుండా ఉందామని కూర్చుంటారని అర్థం కాదు. ఆయన అక్కడ చెప్తూ ఉంటాడు, వీళ్ళు ఇక్కడ ఎదురుగుండా కూర్చుని ఉంటారు. ఆయన చిన్ముద్ర పట్టి ఉంటాడు. చిన్ముద్ర అంటే బొటన వేలిని అలాగే ఈ మొదటి వేలిని కలిపి ఉంచుతాడు ఆయన. మౌనవ్యాఖ్యానిత పరబ్రహ్మ తత్వం యువానం వశిష్టాంతే వసదిషి గణైరావృతం బ్రహ్మనిష్టై.
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీరే. ఆయన అసలు ఏం చెప్పకపోతే మాకు అనుమానాలు ఎలా తీరుతాయండి అని మనం అనుకుంటాం. కాదు, ఎదురుగుండా అమోఘమైన తపశ్శక్తి జాజ్వల్యమానంగా వెలుగుతున్న మహానుభావుడుంటే అనుమానాలు తీరి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎలా? ఒకే ఒక్క ఉదాహరణ. ఆకాశం స్వచ్ఛంగా పచ్చగా కనిపిస్తోంది. మెల్లగా ఎర్రనైనటువంటి తేజో రేఖలు కనిపిస్తున్నాయి. అనగానే మనకి ఎవరైనా చెప్తున్నారా, అబ్బో సూర్యోదయం కాబోతోంది అని అర్థమవుతోంది. వెంటనే పక్షులన్నీ ఎగురుతున్నాయి. ఓహో, సూర్యుడు ఇంకా రాబోతున్నాడు అని తెలుస్తోంది. సముద్రంలోనికి వేట ఆడడం కోసమని ఎందరో వలలు పుచ్చుకుని జాలరులు పెడుతున్నారు. అబ్బో సూర్యోదయ కాలం అన్నమాట అని. అలాగే స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ నదులలో దిగి స్నానాన్ని ముగించి అప్పటికే అర్ఘ్యాన్ని ఇయ్యబోతున్నారు. ఇది సూర్యోదయ కాలం అని తెలుస్తోందన్నమాట. అంటే ఏమిటి? ఏ కాలంలో ఏది జరుగుతోందో ఆ కాలాన్ని బట్టి ఎవ్వరూ మనకి చెప్పకుండానే మౌన వ్యాఖ్యారూపంగా విషయాన్ని తెలుసుకోగలిగిన శక్తి మనకుంది. కానీ మనం ఆ శక్తిని వినియోగించడం లేదు. సాయంకాలం అయింది, చీకటి పెడుతుందిరా అని చెప్పి అంటున్నాం. అంటే మనకు ఆ ఆలోచన ఉంది, కానీ దాని గురించి జాగ్రత్త పడడంలా. ఎవ్వరూ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో కనిపించే ప్రతి అనుభవాన్ని బట్టి ఏది జరగబోతోందో ఏది జరుగుతోందో కూడా తెలుసుకోగలిగిన వాళ్ళం మనమే. అందుకని ఆ మౌన వ్యాఖ్యని చేసేవి 5 లోకంలో పంచ ప్రకృతులు, అవే పంచభూతాలు. ఆకాశం, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలనే 5 కూడా మౌనంగా వ్యాఖ్యారూపంగా మనకి తెలియజేస్తాయి. ఆకాశం, పిడుగుల్ని వర్షిస్తాను, ధర్మంగా మీరుంటే మాత్రం కాదు. అలాగే ఆకాశాద్ వాయు, విపరీతమైన వాయు ప్రసారాన్ని, చెప్పలేనంతటి ఉపద్రవాన్ని కలిగిస్తాను, ధర్మబద్ధంగా ఉంటే మాత్రం చెయ్యను. వాయోరగ్ని, మొత్తం మిమ్మల్ని అందరినీ నిప్పులలో ముంచి వేస్తాను, అగ్నిదాహానికి గురి చేస్తాను, ప్రళయాగ్ని కలిగిస్తాను, ధర్మబద్ధంగా ఉంటే మాత్రం కాదు. అగ్నేరాపహ, నీళ్లతో ముంచెత్తుతాను, జాగ్రత్త, కానీ మీరు ధర్మబద్ధంగా ఉంటే మాత్రం కాదు. అలాగే అభ్య పృథివీ, నేల ఉంది, నీటి నుంచి పుట్టింది. నేను భూకంపాన్ని సృష్టించి మొత్తం మీ ధనధాన్యాలన్నిటినీ, ఉన్నటువంటి సౌధాలని అన్నిటినీ కుప్పకూలుస్తాను, ధర్మబద్ధంగా ఉంటే మాత్రం కాదు. ఈ పంచభూతాలని అదుపు చేసుకున్నటువంటి ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆయనకి 5 కూడా ఆయుధాలు. అంచేత మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అనేకమైన యుగాల్లో ఈ విధమైన పంచభూతాలని పంచ ఆయుధాలుగా చేసుకుని లయాన్ని కలిగించినటువంటి ఏ శంకరుడున్నాడో ఆయన ఏం మాట్లాడాడు. జరిగినటువంటి అనుభవాన్ని అందరూ గుర్తుంచుకుని అబోయిన లయకర్త కాబట్టి పంచ ఆయుధాలతోనూ ప్రపంచాన్ని సరి అయినటువంటి వశంలో ఉంచుకుంటాడనే యథార్థాన్ని గమనించి తగినటువంటి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే కష్టాన్ని కలిగించడనే యథార్థాన్ని ఆయన చూస్తూ మనం గమనించుకోవాలి. ఆయనని చూస్తూ ఆయన ఏం చెప్పాడు? యువానం, పరమ యువకుడిగా ఆయన కనిపిస్తాడు. వయస్సులో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కడా వార్ధక్యం లేదు శంకరుడికి. ఆ మధ్యలో అన్నిటినీ కూడా లయం చేస్తూ ఉండేవాడు, చాలా వేగంగా లయం చేసేవాడు, భయంకరంగా కోపంగా ఉంటూ ఉండేవాడు. ఇప్పుడు వయస్సు పెరిగింది కాబట్టి అనే మాట ఆయనకి లేదు. యువానం, ఎప్పుడూ యువకుడిగా ఉంటాడు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు, ఎప్పుడూ తన కర్తవ్య బాధ్యతని విడువడు, ఎప్పుడూ ఉద్యోగ ధర్మాన్ని అదుపు తప్పి ఉండడం అనేది తెలియదు, ఎప్పుడూ అదుపులో ఉండి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాడు. అందుకనే వశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై. అందుకని యువకులకు అయినటువంటి ఆయన ఎదురుగా ఈ లౌకికంగా జరిగేటటువంటి మార్పులన్నిటినీ గమనించిన మహానుభావులైన ఋషిగణం, ఋషుల యొక్క సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వశిష్టాంతా,
అంటే వందల 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 సంవత్సరాలు కలిగిన వృద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కనాడు కూడా ఉద్యోగ బాధ్యతని అతిక్రమించి నువ్వు ఉండవు, ఉద్యోగ బాధ్యతని విస్మరించి నువ్వు ఉండవు, ఎంత గొప్పవాడివయ్యా అని బ్రహ్మ నిష్ఠులైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉంటారు, ఆ శంకరుని చుట్టూ. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి. ప్రళయాన్ని సృష్టించి అందరినీ లయం చేసేటటువంటి శంకరుడు కోపంతో తాండవిస్తూ ఊగిపోవాలి కదా, కానీ ఆయన ఏం చేస్తాడంటే కరకలిత చిన్ముద్రమానందమూర్తి. బొటన వేలి మీద చూపుడు వేలిని వేసి మిగిలిన 3 వేళ్ళని అలా గాలిలోకి కనిపించేలా ఆకాశం వైపు చూస్తూ ఇలా చేతిని అలా పెట్టి మంచి విషయాన్ని బోధిస్తాడేమో అన్నట్టుగా కూర్చొని కనిపిస్తాడు. ఎలా? ఆనందమూర్తి, పరమ ఆనందకరంగా కనిపిస్తాడు. ఇదేమిటి? అందరినీ చంపినటువంటి వాడికి, చంపబోయేవాడికి, ప్రళయాన్ని సృష్టించిన వాడికి, లయకర్త అయినటువంటి వాడికి ఆనందం ఏమిటి? తీవ్రమైన కోపం ఉండద్దా? విపరీతమైన భయం ముఖంలో గోచరించవద్దా? విపరీతమైన రౌద్రంతో మీరికి దూసుకొస్తున్నట్లు ఉండద్దా? అనిపిస్తుంది మనకి. కాదు, తన ఉద్యోగ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినటువంటి తాను నేను ఉద్యోగాన్ని చక్కనైన బాధ్యతతో నిర్వర్తించాననే ఆనందంతో ఆయన ఉత్సాహంగా ఉంటాడు. అంచేత ఆనందమూర్తి. ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించినటువంటి వాడు చాలా సంతోషపడతాడు. నేరం చేసినటువంటి ముద్దాయి వధకి అర్హుడైనటువంటి పక్షంలో మరణశిక్షని విధించినటువంటి ఏ న్యాయాధిపతి పరమ ఆనందాన్ని పొందుతాడో, ఆ శిక్ష తీర్పు వెనుక ఆనందాన్ని నిజంగా ఆ ముద్దాయి అయినటువంటి వాడి వల్ల బాధపడ్డటువంటి సంసారం, దానితో పాటు ప్రజానీకం అంతా కూడా ఎంత ఆనందపడుతుందో అలాంటి ఆనందమూర్తితో కూడినటువంటి రూపం, ఆనందం శరీరం నిండుగా మూర్తిభవించినటువంటి రూపం ఏదుందో అటువంటి రూపం వీధిలో లేదు. స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి. ఇదే అలాంటి రూపం ఎదురుగా కనిపించడం కాకుండా ఆ కనిపించే అమోఘమైన రూపాన్ని నా హృదయంలో పెట్టుకుని నా హృదయం నిండుగా ఆయన ఆనందాన్ని ప్రకటిస్తూ ఉండాలనే యథార్థాన్ని తెలియచేస్తుంది దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటి శ్లోకం. ముగింపుగా ఒక్క మాట ఆ రూపాన్ని తెలియచేస్తారు. ఏ మహానుభావుడైన శంకరుడు అమోఘమైనటువంటి చంద్రవంకని ఎడమవైపు శిరోభాగాన ధరిస్తాడో, ఏ మహానుభావుడైన శంకరుడు భస్మ త్రిపుండ్రాంకిత ఫలభాగం అంటే అడ్డంగా గీయబడిన 3 ఆ అద్భుతమైన భస్మానికి సంబంధించిన గీతలు నుదుటి మీద కలిగినవాడో, కళ్ళ నిండుగా ఆనందాన్ని చూపిస్తూ కంటిని సగం మూసుకుని కనిపిస్తూ ఉంటాడో, స్వచ్ఛమైనటువంటి ఎర్రని శరీరం కలిగిన వాడే అయినా శరీరం నిండుగా విభూతిని పుచ్చుకున్నటువంటి కారణంగా తెల్లగా కనిపిస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఉన్నటువంటి వేళ మెడ మీద అలంకరించబడ్డ పాము అకస్మాత్తుగా గిరగిరా తిరుగుతూ మననొకసారి శంకరుణ్ణి ఒకసారి పరామర్శిస్తూ చూస్తూ ఉంటుందో, మెడలో ఏ విధమైన రుద్రాక్షమాలన్నీ అలా వేలాడబడి కనిపిస్తూ ఉంటాయో, బ్రహ్మాండమైన బలిష్ఠుడైన యువకునిలా కనిపిస్తూ ఉన్నటువంటి ఏ శంకరుని యొక్క ముఖానికి శ్మశ్రువాన్ చక్కనైన మీసాలు ఉంటాయో, ఏ కంఠానికి విషాన్ని మృంగినట్లుగా నీలి రంగు అలా పులుమబడి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో, ఎడమ చేతిలో పద్మాన్ని, కుడి చేతిలో డమరుకాన్ని, ఆ ఎడమవైపు ఉండేటటువంటి ముందు చేతిలో స్వచ్ఛమైనటువంటి తాళపత్ర గ్రంథాన్ని అంటే వ్యక్తుల యొక్క జీవన కాల పరిమితి ఎంతవరకనే తెలియచేసేటటువంటి లయ విశేషాన్ని తెలియచేసేటటువంటి జీవిత గ్రంథాన్ని పుచ్చుకుని కుడివైపు ఉన్నటువంటి ముందు చేతిలో ఈ బొటనవేలి మీద మొదటి వేలిని అలా తర్జనిని మడిచి 3 వేళ్లని గాలిలోనికి చూపిస్తూ స్వచ్ఛమైన ఉపదేశాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న ఆచార్యవర్యుడిలా ఉన్న ఏ శంకరుడు కనిపిస్తూ ఉంటాడో ఆయన పులితోలుని కట్టుకుని కుడికాలుని నేల మీద అలా ఆంచి
ఎడమకాలిని అలా ఒకసారి అడ్డం తిప్పి కుడికాలు యొక్క మోకాలు మీద పెట్టి అలా కనిపిస్తూ ఉంటే మహానుభావులు వయస్సు చేత పెద్ద అయినటువంటి వాళ్ళు వందల సంవత్సరాలు అయినటువంటి ఋషిపుంగవులందరూ నమస్కరిస్తూ ఆయన ముఖంలోనికి చేతులు జోడించి మరీ చూస్తూ ఉంటే అలాంటి దక్షిణామూర్తిని ప్రార్థిస్తున్నాను అని దక్షిణామూర్తి స్తోత్రం మొట్టమొదట మనకి తెలియచేస్తుంది. నేటికి ఈ ప్రసంగానికి స్వస్తి పలుకుతూ